అందరికీ తెలిసింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అయితే విజనరీ లీడర్, ఆయన అయితే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే అమరావతి రాజధాని, జగన్మోహన్ రెడ్డి వస్తే 3 రాజధానులు. నాకు చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేనేమంటున్నా, హైదరాబాద్, బెంగళూరు, తర్వాత విశాఖపట్నం, లేకపోతే చెన్నై, లేకపోతే కోల్కతా, ఇంకో చాలా ఏరియాస్ ఉన్నాయి కదా. ఈ ఏరియాస్ ని కాదని అవన్నీ పక్కన పెట్టండి. ప్రాక్టికల్ గా నేను ఒకటి అడుగుతా. అమరావతి రాజధాని వచ్చి ఆంధ్రప్రదేశ్ బైఫికేషన్ అయ్యి 2014 నుంచి 2024 10 సంవత్సరాలు అయింది. ఎంతమంది మైగ్రేట్ అయ్యారు నాకు చెప్పండి. హైదరాబాద్ నుంచి పక్కనక్కర్లా. వాళ్ళు మైగ్రేట్ అవ్వరు అంటే కుర్రోమర్రు అంటే ట్రైన్ వేశారు ఎంప్లాయీస్ కి. అరే మీ గవర్నమెంట్ లో పనిచేసే ఎంప్లాయీస్ మారలేదయా? ఇంకా కామన్ మ్యాన్ ఎందుకు షిఫ్ట్ అవుతాడు ఇక్కడ వదిలిపెట్టేసి? నువ్వు అక్కడ జనరేషన్స్ పడుతుంది, 4 జనరేషన్స్ మారాలి. అక్కడ ఉన్న వాళ్ళు పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కనాలి, మళ్ళీ వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వాలి. అది డెవలప్ అవుతుంది ఆర్గానికల్ గా. నువ్వు మనుషుల్ని తీసుకొచ్చి పెట్టలేవు. 1,20,00,000 మంది జనాలు తీసుకురావాలి. మినిమం టు మినిమం 50 లక్షల మందిని తీసుకురావాలి. తేగలుగుతావా? నో. ఎవరు రావాలి? అభివృద్ధి చెందితే అదే ఎట్లా వస్తుంది? అభివృద్ధి చెందితే మైండ్ యూజ్ చెయ్యి. ఇప్పుడు అభివృద్ధి చెందినా ఏం చెందినా వేరే చోట నుంచి జనాలు అయితే రావాలి కదా. అది వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వస్తారు? దట్స్ అ క్వశ్చన్. బెంగళూరులో జాబులు ఉన్నాయి, ఎందుకు వస్తారు? కోల్కతాలో జాబులు ఉన్నాయి, ఎందుకు వస్తారు? హైదరాబాద్లో జాబులు ఉన్నాయి, ఎందుకు వస్తారు? చెన్నైలో జాబులు ఉన్నాయి, ఎందుకు వస్తారు? యూ టెల్ మీ. నువ్వు ఇండస్ట్రీస్ మొత్తం పెట్టావు, నేను కాదనట్లా. ఓకే, బాగుంది, వెరీ వెల్. కాంపిటేటివ్ ఎలా తట్టుకుంటావు? ఇండస్ట్రీలు ఎలా సస్టైన్ అవుతాయి? హైలీ ఇంపాసిబుల్. ఇట్స్ అ ఫెయిల్యూర్ మోడల్. యూ డి నాట్ అండర్స్టాండ్. ఏ కంట్రీ డెవలప్ అవ్వాలన్నా నీ జియోగ్రఫికల్, బొటానికల్, న్యాచురల్ రిసోర్సెస్ ని నువ్వు డెవలప్ చేయకపోతే అక్కడ నువ్వు ఆర్గానిక్ గా డెవలప్ అవ్వలేవు. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. అక్కడ నీకు ఆర్గానికల్ గా డెవలప్ అవడానికి నీ స్కోప్స్ ఏమైనా? ఇప్పుడు ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, అక్కడ పాసిబిలిటీ ఉందా? మార్కెట్ కాంపిటీషన్ తట్టుకోగలుగుతామా? పెట్టడు. ఎవడు ఇన్వెస్ట్మెంట్ రాడు అక్కడ. ఎందుకు పెడతారు? పిచ్చమని మట్టిందా? ఈ కామన్ సెన్స్ తెలీదా మీకు? ఇప్పుడు ఎవరైనా బిజినెస్ మ్యాన్ వచ్చి ఇండస్ట్రీ పెట్టాలన్నప్పుడు వాడికి ప్రాఫిట్ కావాలి కదా. ప్రాఫిట్ లేకుండా నేను లాస్ట్ లో పెట్టుకుని నడుపుతానా? లేదు, ఈ ప్రభుత్వం చెప్పింది కదా నాకు సబ్సిడీ ఇచ్చేస్తున్నారు. సబ్సిడీలు ఏమి ఇస్తారు మీరు? 10 సంవత్సరాలు ట్యాక్స్ రిబేట్ ఇస్తారు. ఏం ట్యాక్స్ రిబేట్ ఇస్తారు? మహా అంటే జిఎస్టీ రిబేట్ ఇస్తారు. అవునా? ట్యాక్స్ జిఎస్టీ రిబేట్ ఇచ్చేసినంత మాత్రం అయిపోద్దా? వర్కింగ్ క్యాపిటల్ కావాలి, ప్రాఫిట్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు రిబేట్స్ ఇచ్చావు, బాగుంది, డెవలప్ అయింది, బాగుంది, నీకు ట్యాక్స్ వస్తుంది, బాగుంది. వాట్ అబౌట్ కామన్ మ్యాన్? ఒక కంపెనీలో 50 మందో 60 మందో జాబ్లు వస్తాయి, అవునా? వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి? అది మన ఓన్ పాలసీ ఉన్న హైదరాబాద్ లో ఈరోజు లోకలైజేషన్ జాబ్స్ లేవు ప్రైవేటీకరణలో. ఇప్పుడు మీకు రాజా మైండ్ స్పేస్ తీసుకోండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకోండి, రకరకాలు ఏమైనా తీసుకోండి. మన మెమరాండం ఏంటి? లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి. ఎంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళు పనిచేస్తున్నారు చెప్పండి నాకు? లేరు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన కే లాంటి సంస్థలోనే లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దట్స్ వాట్ అంటున్నా. వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, లోకల్స్ కి మేము జాబులు ఇవ్వమని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎందుకు? వీళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ రైట్, తెలియదు కదా. అక్కడ మెమరాండం లో క్లియర్ గా ఉంటుంది లోకల్ వాళ్ళకి జాబులు ఇవ్వాలి కాబట్టి మేము రిబేట్స్ ఇస్తామని చెప్పేసి. నువ్వు రిబేట్స్ ఇచ్చావు. ఒకటి, ఏ కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ముడుపులు ఉంటాయి. బ్యాక్ ఎండ్ ఏదో ఒక పాలసీ ఉంటుంది. ఎందుకు లేదు అంటే ఒక పని చేద్దాం, ప్రాక్టికల్ నేనే ఇప్పుడు చెప్తా. మీతో నేను ఒక అప్లికేషన్ పెడతా, 100 ఎకరాలు నాకు ఇమ్మని చెప్పండి. ఇవ్వరు కదా. ఎందుకని? ఇన్స్టెంట్ ముడుపులు నేను ఇవ్వలేను కదా, వాడైతే ఇస్తాడు. అందుకనే ఈ డెవలప్మెంట్ అనే దాని గురించి, అమరావతి లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం వేస్ట్, పరమ చెత్త. ఎందుకు పరమ చెత్త అంటే వాళ్ళ యొక్క బిజినెస్ ని వాళ్ళు నడుపుకుంటున్నారు తప్పనిచ్చి. నేను వాళ్ళని తప్పని చెప్పను. ఎందుకు తప్పని చెప్పానంటే గవర్నమెంట్ ఇచ్చింది ప్రజలు కదా, వాళ్ళు చేసుకునేది వాళ్ళు ఏం చేస్తారనేది ప్రీవియస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నీ ఇంట్లో నీ కొడుకు ఒకసారి అబద్ధాలు చెప్తేనే నువ్వు వినవు తండ్రి. అలాంటి నీ బుద్ధి ఎక్కడైందయ్యా? 10 సంవత్సరాలు 3-4 టర్మ్స్ నీకు అబద్ధాలు చెప్పుకుంటూనే వస్తుంటే కూడా నువ్వు మళ్ళీ కూడా నువ్వు అదే ఓట్లేసావంటే నీ అంత మైండ్లెస్ ఫెలో ఎవరు లేరు. ఓకే, మీ అంత ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ ఎవరు లేరు. స్ట్రైట్ గా నేను చెప్తున్నా, వాడెవరు వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి. ఎందుకంటే నీ పిల్లడు అబద్ధం చెప్తే నువ్వు వినవు, నీ ఇంట్లో నీ పిల్లం అబద్ధం చెప్తే నువ్వు వినవు. ఒకసారి నువ్వు మైండ్ ఫిక్స్ అయిపోయావంటే నువ్వు మారవు. అలాంటిది ఇన్నిసార్లు అబద్ధాలు చెప్పి, ఇన్నిసార్లు మోసాలు చేసి, నీ 25 సంవత్సరాల భవిష్యత్తుని బతుకుని నాశనం చేసిన తర్వాత కూడా నువ్వు వాడి వెనకాలే తిరుగుతూ, జెండా పట్టుకుంటూ, మోస్తూ, ఇంకా నేను ఇది చేస్తాను అంటున్నావు అంటే నీకంటే ఇంకా ఎవరు లేరు. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి వాళ్ళది.